ప్రధానమంత్రిని పాశ్చాత్య మీడియా టార్గెట్ చేసిందా? తాజాగా నార్వేలో పర్యటించిన మోదీని పాములవాడిగా చిత్రీకరిస్తూ అక్కడి ప్రముఖ పత్రిక విషం చిమ్మింది. ఈ కార్టూన్ పూర్తిగా జాత్యహంకారంతో కూడుకున్నదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు జాయింట్ ప్రెస్ మీట్ సందర్భంగా తన ప్రశ్నకు మోదీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ ఓ మహిళా జర్నలిస్ట్ చర్చ చేసింది. అదే సమయంలో మీడియా స్వేచ్ఛ విషయంలో నార్వే మొదటి స్థానంలో ఉంటే భారత్ చాలా వెనుకబడిందట వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇవన్నీ పాశ్చాత్య మీడియా అహంకారాన్ని బయటపెట్టాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా నార్వేకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే గడ్డపై అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నార్వే రాజధాని ఓస్లోలోని ప్రతిష్టాత్మక సిటీ హాల్లో నార్వే ప్రధాని జోనస్ గర్ స్టోర్ తో కలిసి ప్రధాని మోడీ ఒక భారీ బిజినెస్ కాన్క్లేవ్ లో పాల్గొన్నారు. వివిధ వ్యాపార సంస్థలు, పరిశోధన రంగాలకు చెందిన కీలక ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇరు దేశాల ప్రధానమంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం శుద్ధ ఇంధనం, వాతావరణ మార్పులను తట్టుకోవటం, తక్కువ కర్బన ఉద్గారాలు వెదజల్లేలా సముద్ర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ సాంకేతిక, అంతరిక్షం, ఆర్కిటిక్ ఖండంలో పరిశోధన దాకా పలు అంశాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఇరు దేశాల ప్రధానమంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా బ్రీఫింగ్ తర్వాత మోడీ వెళ్లిపోతుండగా నార్వేకు చెందిన హెలెలింగ్ అనే మహిళా జర్నలిస్ట్ ఓ ప్రశ్న వేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికా రంగం నుంచి కొన్ని ప్రశ్నలు ఎందుకు స్వీకరించరు అంటూ ప్రశ్నించారు. అయితే ప్రధాని మోడీ తన ప్రశ్నను దాటవేశారు అంటూ ఆమె తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా ప్రశ్నను స్వీకరించలేదు, ఆయన స్వీకరిస్తారని నేను ఆశించలేదు అని వ్యాఖ్యానించారు హెలెలింగ్. సాధారణంగా ప్రధాని మోడీ మీడియాను ఉద్దేశించి నేరుగా మాట్లాడటం అరుదు. 2015లో బ్రిటన్లో, 2023లో అమెరికాలో మాత్రమే మోడీ విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారు. అయితే నార్వే జర్నలిస్ట్ హెలెలింగ్ ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేశారు అనే విమర్శలు మొదలయ్యాయి. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఈ అంశం కాస్త ప్రధాని మోడీని వ్యతిరేకించే పార్టీల నాయకులు, వర్గాలకు అస్త్రంగా మారిపోయింది. దాచటానికి ఏమీ లేనప్పుడు భయపడ్డం ఎందుకు? తన విశ్వసనీయతపైనే సందేహాలున్న ఒక ప్రధానమంత్రి కేవలం కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవటాన్ని ప్రపంచం చూసినప్పుడు భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలోనూ హెలెలింగ్ ప్రత్యక్షమయ్యారు. భారత్లో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజం ఇండియాను ఎందుకు నమ్మాలని అడిగారు. దీనికి విదేశాంగ శాఖ సెక్రటరీ సిబి జార్జ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా ఎక్కడో కూర్చుని కొన్ని పక్షపాత ఎన్జీఓలు ఇచ్చే తప్పుడు నివేదికల ఆధారంగా ప్రశ్నలు అడగటాన్ని తప్పుపట్టారు. భారత్ గురించి తెలుసుకుని మాట్లాడాలి అని అన్నారు. Please don't interrupt me. Please don't interrupt me. You ask me a question. Please. This is my press conference. You ask why should a country trust India? Why should a country trust India? Why should a country trust India? Let me answer that question, please. A country which believes in rule of law. We have always been following rules wherever it is. We play by the book. So, and that is what India's reputation. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే హెలెలింగ్ ఎక్స్ అకౌంట్ మే 2026 నుంచి వెరిఫై చేయబడినట్టు స్పష్టంగా ఉంది. ఆమె ఇటీవలే ఎక్స్ ప్రీమియంను కొనుగోలు చేసింది. ఏప్రిల్ 2024లో ఆమె చివరి పోస్టు పెట్టినప్పుడు కేవలం 800 మందికి పైగా ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఆమె ప్రధాని మోడీని నిలదీసినట్లు పోస్టు పెట్టగానే 14,000 మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మోడీ పర్యటనను భారత్ మీద వ్యతిరేక ప్రచారం కోసం హెలెలింగ్ ను వాడుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు ఫ్రాన్స్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ ఎన్జీఓ రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్స్ ఇండెక్స్ ప్రకారం మీడియా స్వేచ్ఛలో నార్వే మొదటి స్థానంలో ఉండగా భారత ర్యాంకు 157గా చూపించారు. నార్వేకు చెందిన కెల్లే యోయన్ అనే జర్నలిస్ట్ రాసిన వ్యాసంలో ప్రధాని మోడీ హిందుత్వ రాజకీయాలను చేస్తున్నారని, ముస్లింలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. సరిగ్గా ప్రధాని మోడీ నార్వే పర్యటన సమయంలోనే ఆ దేశానికి చెందిన ఆఫ్టెన్ పోస్టెన్ అనే పత్రిక తన అహంకారాన్ని బయటపెట్టుకుంది. ఒక తెలివైన విసిగించే వ్యక్తి అని అర్థం వచ్చేలా శీర్షిక పెట్టి రాసిన వ్యాసంలో భారత విదేశాంగ విధానంపై కూడా అక్కసు వెళ్లగక్కింది. మోడీని పాములవాడిగా చిత్రీకరించింది. ప్రధాని నార్వే పర్యటనకు ముందే ఈ కార్టూన్ ప్రచురించినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ కార్టూన్ పూర్తిగా జాత్యహంకారంతో కూడుకున్నది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు, యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసవాద భ్రమ నుంచి బయటపడలేకపోతున్నారని విమర్శలు మొదలయ్యాయి. నార్వేలోని అతిపెద్ద పత్రిక మోడీపై ఇలాంటి కార్టూన్ను ప్రచురించడం సిగ్గుచేటు. ఇది జర్నలిజం కాదు, వలసవాద కాలం నాటి జాత్యహంకారం. భారతదేశ ఎదుగుదలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వారి పూర్వీకుల నాటి మూస ధోరణులను ప్రదర్శిస్తున్నారని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే పాశ్చాత్య మీడియా ఉద్దేశపూర్వకంగా ప్రధాని మోడీని, భారతదేశాన్ని టార్గెట్ చేయటం వెనుక దురుద్దేశాలు, కుట్రలు దాగి ఉన్నాయని స్పష్టమవుతోంది. 2014లో భారత ప్రభుత్వానికి చెందిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్ ద్వారా అంగారక గ్రహ కక్ష్యను విజయవంతంగా చేరుకుంది. ఇది గతంలో జరిగిన అనేక మిషన్లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో సాధించిన అద్భుతమైన శాస్త్రీయ సాంకేతిక విజయం. కాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక తలపాగా ధరించిన ఒక రైతు ఆవును తోలుకుంటూ ఒక ఎలైట్ స్పేస్ క్లబ్ తలుపు తడుతున్నట్టు కార్టూన్ వేయటం వివాదాస్పదంగా మారింది. ఇది జాత్యహంకారమే అనే విమర్శలు రావడంతో ఆ పత్రిక క్షమాపణలు చెప్పింది. ఇదంతా ఒక ఎత్తైతే ప్రధాని మోడీకి నార్వే ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బహూకరించింది.